భారతీయులు గర్వించదగ్గ రోజు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద, వాటి స్థావరాల మీద భారతీయులు దాడి చేశారు. హిందువాన్ని కాల్చి చంపినందుకు హిందూ సాంప్రదాయంలోనే పెద్ద కర్మ పెట్టారు. ఒక మనిషి భారత సంస్కృతి సాంప్రదాయాల్లో చనిపోతే 12 రోజుల తర్వాత పెద్ద కర్మ పెడతారు. ఇప్పుడు భారతీయులందరూ కలిపి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకి 14వ రోజు పెద్ద కర్మ పెట్టారు, పిండం కూడా పెట్టారని చెప్పాలి. మన నరేంద్ర మోడీ గారు చెప్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, మిగతా పోలీస్ శాఖ మొత్తం అందరూ వింటారు, రైట్? కానీ పాకిస్తాన్లో అలా కాదు. పాకిస్తాన్లో ఆర్మీ కమాండర్ ఏదైతే ఉన్నదో ఆయన చేతిలో ఉంటుంది మొత్తం పాకిస్తాన్ యొక్క పొలిటికల్ వ్యవస్థ. యుద్ధం చేసుకుంటే 2 దేశాలకి నష్టమే. ఆ పాకిస్తాన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అవి ప్రయోగిస్తే ప్రాణ నష్టం కదా, ప్రాణాలు, ప్రాంతాలు అన్నీ పోతాయి. ఇప్పుడు మనం పాకిస్తాన్ అనేది నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయినా మన గాయాలు అయితే తగులుతాయి కదా, చిన్న చిన్న గాయాలు తగులుతూ ఉంటుంది కదా, మనకి ప్రాణ నష్టం జరుగుతుంది కదా, మన ఆర్మీ వాళ్ళు కూడా చనిపోతారు కదా. సో మనకి కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. యుద్ధం రాకూడదనే కోరుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందని తదుపరిగా చూడాలి.